రీజనింగ్లో డైరెక్షన్ డిస్టెన్స్ మీద ఒక ప్రాబ్లం చూద్దాం. సో ఇక్కడ ప్రాబ్లంలో చూడండి, సచిన్ వాక్ 10 కిలోమీటర్స్ టు నార్త్. సో సచిన్ అనే పర్సన్ ఇక్కడ ఉంటే ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు నార్త్కి? 10 కిలోమీటర్స్. సో నార్త్ సైడ్కి ఎన్ని కిలోమీటర్స్? 10 కిలోమీటర్స్. సో నార్త్ సైడ్ అంటే ఎప్పుడు మనకి అప్వర్డ్స్ ఉంటుంది. సో తర్వాత ఏం చేశాడు? టర్న్ లెఫ్ట్ అండ్ వాక్డ్ 5 కిలోమీటర్స్. సో అక్కడ నుంచి మనకి 5 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడంట. ఏం చేసి? లెఫ్ట్ అయ్యి. సో మనకి ఇది రైట్ వస్తుంది, ఇది లెఫ్ట్ వస్తుంది. సో లెఫ్ట్ ఎన్ని కిలోమీటర్స్? 5 kilometers. Then again he turned south. సో సౌత్ అంటే ఏది? ఇది నార్త్ అంటే డౌన్వర్డ్ సౌత్. సో సౌత్కి ఎన్ని కిలోమీటర్స్? 4 kilometers. అగైన్ ఫైనల్లీ అగైన్ హీ టర్న్ లెఫ్ట్. సో ఇక్కడ నుంచి మనకి అగైన్ మళ్ళీ ఏం చేశాడు? లెఫ్ట్ అయ్యాడు. అంటే అప్వర్డ్స్ పోయేటప్పుడు రైట్ ఇది, లెఫ్ట్ ఇది. డౌన్వర్డ్స్ వచ్చేటప్పుడు లెఫ్ట్ ఇది, డౌన్ ఇది. అంటే సో ఇలా వెళ్తున్నప్పుడు ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది. సో డౌన్వర్డ్స్ వచ్చినప్పుడు ఇది లెఫ్ట్ అండ్ రైట్ అవుతుంది. సో ఇప్పుడు ఏమన్నాడు? లెఫ్ట్ కదా, సో డౌన్వర్డ్స్ వస్తుంది. సో ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు? 5 kilometers. అయితే ఇన్ విచ్ డైరెక్షన్ ఈ సచిన్ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్. సో ఇప్పుడున్న పాయింట్ దగ్గర నుంచి స్టార్టింగ్ పాయింట్ ఏ డైరెక్షన్లో ఉన్నాడు? స్టార్టింగ్ నుంచి? నార్త్ డైరెక్షన్. సో ఆప్షన్ సి ఈస్ కరెక్ట్.